అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మృదువైన రాగి ట్యూబ్లను అన్రోల్ చేయడం, కత్తిరించడం మరియు వంచడం ఎలాగో తెలుసుకుందాం. లక్ష్యాలు ఈ వీడియో చివరిలో మీరు చేయగలరు. 1. రోల్ నుండి రాగి గొట్టాలు అన్రోల్ చేయడం. 2. గుర్తును కొలవండి మరియు ఇచ్చిన పరిమాణంలో రాగి గొట్టాలని కత్తిరించడం. 3. రాగి ట్యూబ్ వంచడం. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి అవసరమైన పరికరాలను సేకరిద్దాం. మాలెట్ 1, ట్యూబ్ కట్టర్ 0.25 మిల్లీమీటర్లు 1, రీమింగ్ టూల్ 1, స్ప్రింగ్ బెండర్ 6 మిల్లీమీటర్లు 1, లివర్ టైప్ బెండర్ 6 మిల్లీమీటర్లు 1, స్టీల్ స్కేలు 1, త్రిభుజాకార ఫైల్ 150 మిల్లీమీటర్లు 1, రాగి ట్యూబ్ 6 మిల్లీమీటర్లు, 1 కాయిల్, కాటన్ వ్యర్థాలు అవసరం మేరకు, తక్కువ పరిమాణంలో నూనె అవసరం మేరకు. విధానం: టాస్క్ 1, రాగి ట్యూబ్ను అన్రోల్ చేయండి. దశ 1, ట్యూబ్ను ఫ్లాట్ క్లీన్ ఉపరితలంపై ఉంచండి. మీరు రాగి ట్యూబ్ను అన్రోల్ చేయగల ఫ్లాట్ మరియు క్లీన్ ఉపరితలాన్ని ఎంచుకోండి. వర్క్ బెంచ్, టేబుల్ లేదా ఫ్లోర్ కూడా అనుకూలంగా ఉంటుంది. దశ 2, అవసరమైన పొడవుకు ట్యూబ్ను అన్రోల్ చేయండి. ప్యాక్ చేయబడిన లేదా చుట్టబడిన స్థితి నుండి రాగి ట్యూబ్ను శాంతంగా విప్పండి. ఒక చివరి నుండి ప్రారంభించండి మరియు ట్యూబ్ను విడదీయడానికి జాగ్రత్తగా అనుమతించండి. ట్యూబ్లోని ఏదైనా సహజ వంకర్లు లేదా వంపులపై శ్రద్ధ వహించండి. కాయిల్ వైపు నుండి పైపును ఎప్పుడూ లాగవద్దు. దశ 3, ట్యూబ్లో ఏదైనా వంపు ఉంటే మేలెట్ లేదా ప్లాస్టిక్ సుత్తితో తేలికపాటి దెబ్బ వేసి ట్యూబ్ను స్ట్రైట్ చేయండి. టాస్క్ 2, గుర్తును కొలవండి మరియు ఇచ్చిన పరిమాణంలో రాగి ట్యూబ్ను కత్తిరించండి. దశ 1, పైపు అవసరాల పొడవును జాగ్రత్తగా కొలవండి మరియు వెలుపల గుర్తించండి. మీరు ఫైల్ అంచులతో ఎక్కడ కత్తిరించబోతున్నారు. దశ 2, దిగువ రోలర్లు మరియు టాప్ కటింగ్ వీల్ మధ్య పైపును ఉంచండి. దశ 3, కటింగ్ వీల్ మీరు ఫైల్తో చేసిన గుర్తుకు అనుగుణంగా ఉండేలా పైపును ఉంచండి. దశ 4, కటింగ్ వీల్ వైపు వెలుపల భాగాన్ని తాకే వరకు హ్యాండ్ స్క్రూను బిగించండి. దశ 5, పైప్ కట్టర్ను పైప్ చుట్టూ నెమ్మదిగా తిప్పండి. తద్వారా కటింగ్ వీల్ క్రమంగా బయటికి కత్తిరించబడుతుంది. దశ 6, కటింగ్ వీల్ యొక్క ఒత్తిడిని పెంచడానికి హ్యాండ్ స్క్రూను తిప్పండి మరియు పైప్ చుట్టూ కట్టర్ను మళ్లీ తిప్పండి. దశ 7, కటింగ్ వీల్ యొక్క ఒత్తిడిని క్రమంగా పెంచడం ద్వారా కటింగ్ కొనసాగించండి. నెమ్మదిగా మరియు జాగ్రత్తగా పనిచేయండి. ఎక్కువ ఒత్తిడిని ఉపయోగించవద్దు లేదా మీరు పైపును పాడు చేయవచ్చు. దశ 8, కట్ పూర్తయినప్పుడు ఓపెన్ ఎండ్ను సీల్ చేసి పైపును తిరిగి కాయిల్లోకి తిప్పండి. దశ 9, పైప్ చివరి నుండి అన్ని కఠినమైన అంచులను తొలగించడానికి రీమింగ్ సాధనాన్ని ఉపయోగించండి. దశ 10, పైప్ యొక్క తెరచి ఉన్న చివరని రీమ్ చేయడానికి పట్టుకోండి. తద్వారా రాగి ముక్కలు పైపులోకి రావు. పైపు లోపల నుండి అన్ని కఠినమైన అంచులు తొలగించబడే వరకు రీమింగ్ సాధనాన్ని తిప్పండి. గమనిక పట్టి: 1, పారామీటర్, వంపు యొక్క కోణం 1. ఫలితాలు: సరైనది లేదా సరికాదు. 2, వంపు యొక్క కోణం 2. సరైనది లేదా సరికాదు. గమనిక: వేరువేరు సైజుల ట్యూబుల కోసం ఇదే పద్ధతిని పునరావృతం చేయండి. టాస్క్ 3, రాగి గొట్టాన్ని వంచాలి. దశ 1, శీతలీకరణ పైపు మృదువైనది మరియు చేతితో వంచవచ్చు. మృదువుగా ఉండటం వల్ల వంగినప్పుడు సులభంగా దెబ్బతింటుంది. దశ 2, పైపు గట్టిగా ఉండి సులభంగా వంగకుండా ఉంటే దానిని ఉపయోగించే ముందు తప్పనిసరిగా ఎనియల్ చేయాలి. దశ 3, మీరు పనిచేస్తున్న ట్యూబ్ యొక్క వ్యాసానికి సరిపోయే బైండింగ్ స్ప్రింగ్ను ఎంచుకోండి. బైండింగ్ స్ప్రింగులు వేర్వేరు ట్యూబ్ వ్యాసాలకు అనుగుణంగా వివిధ పరిమాణాలలో వస్తాయి. పైపు వెలుపలికి బైండింగ్ స్ప్రింగ్ను నెట్టండి. డ్రాయింగ్ చూడండి. ఇది పైపును సమానంగా వంచడానికి సహాయపడుతుంది. దశ 4, వంచడానికి ముందు బైండింగ్ స్ప్రింగ్ను ట్యూబ్లోకి చొప్పించండి. స్ప్రింగ్ మొత్తం వంపు ప్రాంతాన్ని కవర్ చేయడానికి తగినంత పొడవుగా ఉండాలి. కావలసిన పంపు యొక్క అంతర్గత వ్యాసార్థంలో స్ప్రింగ్ స్థానంలో ఉందని నిర్ధారించుకోండి. మీ బొటనవేళ్లను ఉపయోగించి
పైపును కొద్దిగా వంచండి. ఒక కదలికతో పంపుని పూర్తి చేయడానికి ప్రయత్నించవద్దు. ఇది పైపు కట్టుకు కారణమవుతుంది. దశ 5. పైపులో పదునైన వంపు చేయవద్దు. పైపు వ్యాసం 1/4 అంగుళం 6 మిల్లీమీటర్లు అయితే పైపుకు హాని కలిగించే ప్రమాదం లేకుండా మీరు చేయగలిగే పదునైన వంపు 1 అంగుళం 2.5 మిల్లీమీటర్లు. వ్యాసార్థం డ్రాయింగ్ చూడండి. దాని వ్యాసం కంటే 5 రెట్లు తక్కువ ఉండకూడదు. దశ 6. వంచేటప్పుడు పగుళ్ళు, చీలికలు, ముడతలు లేదా చదునుగా ఉండే పైపును ఉపయోగించకూడదు. దశ 7. పైపును వంచాలి. తద్వారా అది కనెక్షన్కి సులభంగా సరిపోతుంది. దశ 8. వంపుని పూర్తి చేసిన తర్వాత ట్యూబ్ నుండి బైండింగ్ స్ప్రింగ్ను జాగ్రత్తగా తొలగించండి. ఇది సాధారణంగా ట్యూబ్ యొక్క ఒక చివరి నుండి బయటకు లాగటం ద్వారా జరుగుతుంది. దశ 9. బెండ్ స్మూత్గా, లోపాలు లేకుండా మరియు గుండ్రంగా ఉండేలా చూసుకోవడానికి బెండ్ ట్యూబ్ని తనిఖీ చెయ్యండి. అవసరమైతే తదుపరి సర్దుబాట్లు చేయవచ్చు. రీక్యాప్. ఈ వీడియోలో వీటిని ఎలా చేయాలో మనం చర్చించాం. 1. రోల్ నుండి రాగి గొట్టాలు అన్రోల్ చేయటం. 2. ఇచ్చిన పరిణామానికి రాగి గొట్టాన్ని కొలవండి, గుర్తించండి మరియు కత్తిరించండి. 3. రాగి ట్యూబ్ వంచడం.